సైన్యము తిరుగుబాటుదారులు ఒక్కటైతే ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. దానికి సజీవ సాక్ష్యం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి అమెరికా అండ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడైతే అమెరికా వెనక్కి వెళ్ళిపోయిందో స్థానికంగా నియమించబడినటువంటి అదే ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా చేతులు ఎత్తేయడంతో తీవ్రవాదులు తాలిబాన్ల చేతికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. చివరికి అక్కడ తాలిబాన్ల రాజ్యం నడుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే మయన్మార్లో 2/3 మెజార్టీతో ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆంగ్ సాన్ సూచీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి తిరుగుబాటుదారులతో కలిపి, అంటే తిరుగుబాటుదారులు కూడా లేరు, సైన్యమే తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఇప్పుడు అక్కడ సైన్యమే నడుపుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎవరో తాత్కాలికంగా ఎవడో ఒక కొట్టంగానే అక్కడ పెడతారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి బంగ్లాదేశ్లో జరుగుతూ వచ్చింది. చివరికి యూనస్ అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. పేరుకి వాడు ప్రజల చేత ఎన్నికయ్యాడా? లేదు, అమెరికా నుంచి వచ్చాడు. అకస్మాత్తుగా ఎవరిని నడిపిస్తున్నారు వాడిని అంటే అమెరికా వాళ్ళు, సోరోస్ నడిపిస్తుంది. వెనకాల ఎవరు ఉంటుంది అంటే సైన్యం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పకూల్చి సైనిక పాలన నడిపిస్తున్నటువంటిది ప్రజాస్వామిక దేశాలు కావడం, అది కూడా అమెరికా లాంటిది కావడం అన్నటువంటిది ఒక దరిద్రం. అయితే ఇప్పుడంటే ఏడాది దాకా ఎన్నికలు జరపడట. ఏడాది దాకా ప్రజల చేత ఎన్నిక కాకుండా అమెరికా చేత డెప్యూట్ చేయబడినటువంటి వాడు ఇప్పుడు యూనస్ తనే ప్రధానమంత్రిగా ఉంటాడట.